అట్లా అమ్ముడుపోయాడని చెప్పాలి, వాడి మీద దుష్ప్రచారం చేయాలి, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించాలి. ఇది అన్ని పార్టీల్లో ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉంటుంది, వైసీపీలో ఉంటుంది, తెలుగుదేశం అధికారంలో ఉంటుంది, తెలుగుదేశంలో ప్రతిపక్షంలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఈ అంశంలో మనం ప్రస్తావించాం, మనం అర్జెంట్గా ఇప్పుడు తెలుగుదేశానికి అమ్ముడుపోతాం. ఇలాంటి దిక్కుమాలిన ధోరణి కాకుండా ఇదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇలాంటి అంశంలో ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ ఏం చేసుకోవాలి, పార్టీ తరపున ఉన్నటువంటి మీరు ఏదో కమిటీ వేశారు కదా, వాళ్ళకి తెలుగుదేశానికి అయితే పాలిట్ బ్యూరో అంటారు, మీకు ఇంకొకటి ఏదో కమిటీ వేసుకున్నారు కదా ఇంపార్టెంట్ పర్సన్స్ అని, వాళ్ళందరూ ఆన్లైన్ లోనే కనెక్ట్ అవ్వండి, వచ్చి కూర్చోనక్కర్లేదు. ఎప్పుడు భేటీ అయిందో కూడా ఎవరికి తెలియదు. కూర్చుని అంటే అప్పుడప్పుడు జగన్ వచ్చి నెలకోసారి 2 నెలలకోసారి మీటింగ్ అవుతున్నాడు. కానీ అది కాదు కదా, ఇట్లాంటి అకేషన్ వచ్చింది, ఇష్యూ వచ్చింది, అందరి అభిప్రాయం తీసుకుంటున్నారన్న ఫీలింగ్. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాభిప్రాయం, మన నాయకులు అందరి అభిప్రాయం. నీ పార్టీ తరపున ఉన్న అందరి నాయకులతో తీసుకుని ఈ అంశం మీద వారానికి ఒకసారి లేదా ఇట్లా అంశం రాగానే వెంటనే ఆన్లైన్ ఈవినింగ్ కి కూర్చోవాలి, మాట్లాడి స్వయంగా జగన్ అందరి అభిప్రాయాలు తీసుకుని, ఎక్కువ వద్దు, ఒక్కొక్క నిమిషమే చెప్పండి అని చెప్పండి. కొన్ని టైం చాలదు అనుకుంటే 30 మంది ఉన్నారు, ఒక్కొక్క నిమిషంలో చెప్పేయండి, సింపుల్ అని చెప్పండి మీ అభిప్రాయం. లేదా మీ కమిటీ వరకు ఒక పోల్ లాగా వేసుకోండి, సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా అన్నప్పుడు ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు తప్పుని అంటే వీళ్ళందరూ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి పార్టీ చెప్పింది కాబట్టి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి